ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో సాయినాథుని దీనచర్య. ప్రత్యేక దైవంగా హిందువులు పూజలందుకుంటున్న షిరిడీ సాయిబాబా జీవనశైలి యోగులందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది. ఈ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దీనచర్య ఎలా ఉండేదంటే, బాబా ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచేవారు. బాబా ఒక్కరోజు ద్వారకామాయిలోను, మరొక రోజు చావడిలోనూ నిద్ర లేచేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొల్పి ద్వారకామాయికు తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చొని దునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్లు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్లేందుకు భక్తులు సాహసించేవారు కాదు. ముఖం కడుక్కున్న తర్వాత కుడి చేతి మణికట్టు రోజు నేతిలో ముంచిన గుడ్డతో కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా 1 రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టు కట్టించుకునేవారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు. ప్రతిరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో బాబా భిక్షకు వెళ్ళేవారు. కేవలం 5 ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని దునిలో వేసి కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు. బాబా ఆ తర్వాత లేండికి బయలుదేరేవారు. సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లేండికి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లేండికి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి 1-2 గంటలు లేండిలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11 గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు. ద్వారకామాయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులే పంచిపెట్టేవారు. బాబా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు. హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికి హారతి ముగియగానే బాబాను దర్శించుకొని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండి బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి. సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద 2 స్టీల్ డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ముల్లోని బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు. సాయినాథుని హారత అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లేండి వద్ద కొంతసేపు గడిపి తిరిగి చావడిలోనే ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.